ఓం జగన్మాత లోకమాత ప్రకృతి మాత నమో నమ. ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైన యోగాలు ఉన్నాయి. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ వాహన సంబంధ అంశాలలో శుభ ఫలితాలను కనిపిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. వారం మధ్యలో ఎదురయ్యే ఒక సమస్యను తెలివిగా పరిష్కారం కనుగొంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చాలా శుభప్రదం కలిగిస్తుంది. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. దీని తదుపరి రాశి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధ విషయాలు అనుకూల పరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ద్వారా విజయాలు సాధిస్తారు. మీ గౌరవము ప్రతిష్ట పెరుగుతాయి. సహనము శాంతము మీకు బలంగా నిలుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు శ్రీ సూర్యనారాయణ నామస్మరణ మీకు శుభదాయకము. తదుపరి రాశి మిథున రాశి గురించి మిథున రాశి వారికి ఈ వారము గురు అనుగ్రహం లభిస్తుంది. ధైర్యంగా పనులు ప్రారంభిస్తే విజయాలు మీ సొంతం అవుతాయి. సమయానికి బాధ్యతలను పూర్తి చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ మీ తెలివితేటలు పరిస్థితులను అనుకూలంగా మారుస్తాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థికంగా శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఈ వారం మీరు విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదము, మంచిది. తదుపరి రాశి కర్కట రాశి గురించి తెలుసుకుందాం. కర్కట రాశి వారికి ఈ వారం మనోధైర్యంతో ముందుకు సాగాలి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో అధికారులతో సౌమ్యంగా వ్యవహరించడం మంచిది. స్వయం కృషి ద్వారా లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఈశ్వర ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది. దీని తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారము అదృష్టం అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. పెట్టుబడుల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఈ వారం మీరు శ్రీ లక్ష్మి నామస్మరణ శ్రేయస్కరం. దీని తదుపరి రాశి కన్యరాశి వారికి ఈ వారము శుభకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గౌరవం పెరుగుతాయి. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ధనలాభము, గృహ వాహన సంబంధ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. మంచి వార్తలు వింటారు. ఈ వారం మీరు శ్రీ లక్ష్మి అష్టోత్తరం పఠించడం చాలా మంచిది, మీకు చాలా శుభదాయకము. దీని తదుపరి రాశి తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారము మనోబలం మీకు విజయాన్ని అందిస్తుంది. మిశ్రమ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ నైపుణ్యాన్ని పూర్తిగా గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో అనుభవంలో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ అవసరము. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
వీరు నవగ్రహ శ్లోకాలు పఠించడం చాలా శుభప్రదము. వృశ్చిక రాశి వారికి ఈ వారము అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గురు శుక్ర అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వారం ప్రారంభంలో ఒక శుభవార్త వింటారు. ఈ వారం వీళ్ళు శ్రీ లక్ష్మి మంత్రస్మరణ చాలా శుభప్రదము, మంచిది. తదుపరి రాశి ధనుసు రాశి వారికి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ వారము ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. భూ సంబంధ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలి. ఇతరుల విషయాలు జోక్యం తగ్గించడం మంచిది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం కలిసి వస్తుంది. నవగ్రహ స్తోత్రం పఠించడం ఈ వారం మీకు ఎంతో శుభదాయకము. తదుపరి రాశి మకర రాశి వారికి ఈ వారం అదృష్టయోగం బలంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి, గౌరవం పొందుతారు. వ్యాపారంలో విశేష అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులను విజయవంతం అవుతాయి. ఈ వారం వీళ్ళు విష్ణు నామస్మరణ మీకు ఎంతో శుభదాయకము, ఎంతో మేలు చేస్తుంది. తదుపరి రాశి కుంభరాశి వారికి ఈ వారము చంద్రబలం ఏకాగ్రతను పెంచుతుంది. ప్రతి పనిని ఆలోచించి ప్రారంభించడం మంచిది. కాలం కొంత ప్రతికూలంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల, మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు శాంతంగా ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. నవగ్రహ ధ్యానం చాలా శుభప్రదము. తదుపరి రాశి మీనరాశి వారికి ఈ వారము అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. అనుకోని విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో విశేష లాభాలు పొందుతారు. పెట్టుబడులు, అధిక సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, భూ, వాహన సంబంధ విషయాలు మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. శుభవార్తలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ వారం లక్ష్మీమాత స్మరణ శ్రేయస్కరం. ఈ వారం మంచిగా ఉంటుంది. ఓం శ్రీ జగన్మాత లోకమాత ప్రకృతి మాత నమో నమః.